హలో, అమ్మొస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు గాని పప్పు చారు చేసి అప్పుడా లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పు చారు పెట్టి అప్పుడా లేపే. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టాను, నీకేం కనిపించేది? అక్కడ ఉంటే పోతాయో అని చెప్పి చేరుకొని భద్రంగా బీరోలో దాచానండి. ఏంటి అలానే టేబుల్ మీద నా ఉంగరాలు నా దిద్దులు పెట్టాను, మీరు ఏమైనా చూసారా? ఓ, నేను ఇలాంటి కాదే, అన్నీ తీసుకెళ్లి జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టాను. ఏ దేవుడి దగ్గర అండి? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని అంతే పెట్టాను. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. బావా ఏం చేస్తున్నావు బావా? ఏముంది, యూట్యూబ్ చూస్తున్నాను అమ్మాయి. అవునా, సరే గాని నేను నిన్న ఒకటి అడుగుతాను, తను నిజం చెప్తావా నువ్వు? చెప్తాను, అడుగు. నీకు నీ ఎక్సెప్ట్ అయినా గుర్తొస్తుందా బావా? ఎప్పుడు గుర్తు రాదే. నిజం చెప్పు బావా, నా మీద ఒట్టేసి. నీ మీద ఒట్టే కావాలంటే మీ అమ్మగారు నాన్న కూడా ఒట్టే చెప్తానే. ఎందుకు గుర్తురాదు బావా? ఎందుకంటే నేను రోజు తనతో ఫోన్ మాట్లాడతాను కనుక. ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. మీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే ఏం కనిపించట్లేదండి.